కాళేశ్వరం కమిషన్ విచారణ కొనసాగుతుంది. ఇవాళ విచారణకు రిటైర్డ్ ఐఏఎస్లు రానున్నారు. స్మితా సబర్వాల్, సోమేష్ కుమార్ విచారణకు హాజరయ్యారు. ఓపెన్ కోర్టులో విచారణ కొనసాగుతోంది. రెండవ రోజు కాళేశ్వరం కమిషన్ విచారణ కొనసాగుతుంది. ఇవాళ విచారణకు రిటైర్డ్ ఐఏఎస్లు రానున్నారు. స్మితా సబర్వాల్, సోమేష్ కుమార్ విచారణకు హాజరయ్యారు. ఓపెన్ కోర్టులో విచారణ కొనసాగుతుంది. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి నరసింహరావు సిద్ధంగా ఉన్నారు. శంకరి, కాళేశ్వరం కమిషన్ అయితే స్పీడును పెంచిందనే చెప్పొచ్చు. వారం రోజుల బ్రేక్ తర్వాత తిరిగి మళ్ళీ నిన్న నుంచి విచారణ ప్రారంభమైంది. నిన్న ఇద్దరు రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు అటెండ్ అయ్యారు. ఈ రోజు మరొక ఇద్దరు రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు హాజరయ్యారు. నిన్ననేమో ఎస్కే జోషి, రజత్ కుమార్ హాజరయ్యారు. ఈ రోజు స్మితా సబర్వాల్, అదేవిధంగా సోమేష్ కుమార్, మాజీ సిఎస్, ఈ ఇద్దరు కూడా హాజరయ్యారు. సో ఆ ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ఎవరైతే కీలకంగా వ్యవహరించారో, ఎవరైతే నీటిపారుదల శాఖ కార్యదర్శులుగా పనిచేశారో వారందరినీ కూడా, ఐఏఎస్ అధికారులందరినీ కూడా ఇప్పుడు విచారణకి నోటీసులు ఇచ్చి పిలుస్తుంది కమిషన్. అందులో భాగంగానే నిన్న రజత్ కుమార్, ఎస్కే జోషి హాజరు కాగా ఈ రోజు స్మితా సబర్వాల్ అండ్ అప్పుడు సిఎస్ గా పనిచేసినటువంటి సోమేష్ కుమార్ హాజరయ్యారు. స్మితా సబర్వాల్ ను మొదటగా విచారిస్తున్నారు. స్మితా సబర్వాల్ పిఎంఓలో కీలకంగా పనిచేశారు. అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ పేషీలో. అంతేకాకుండా రజత్ కుమార్ రిటైర్ అయిన తర్వాత నీటిపారుదల శాఖ తొలి అడిషనల్ ఛార్జ్ సెక్రటరీగా పనిచేశారు స్మితా సబర్వాల్. ప్రస్తుతం ఓపెన్ కోర్టులో ఆమెను విచారిస్తా ఉన్నారు జస్టిస్ ఘోష్, కమిషన్ చైర్మన్.